బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు. సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలోని ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే ప్రణీత్ రావు ఫోన్ తో పాటు ఇతర వస్తువులను సీజ్ చేశారు. ఈ దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మలా అందిస్తారు. నిర్మలా, చెప్పండి. అదేవిధంగా పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రము కొంచెం ఉద్రిక్తతగా ఉంది అని కూడా చెప్పొచ్చు సంజన. అదేవిధంగా సిరిసిల్లకి ఒక 2 రోజులుగా పోలీసులు, పంజాగుట్ట పోలీసులు అక్కడ గట్టి నిఘా వేశారు. నిఘా వేసి రాత్రి సమయంలో మాత్రం ప్రణీత్ రావుని అరెస్ట్ చేసినట్టుగా కూడా సమాచారం అందింది. అక్కడ అరెస్ట్ చేసి కూడా మరి హైదరాబాద్కు తరలించే పనిలో ఉన్నారని కూడా తెలిసింది. అదేవిధంగా రమేష్, అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ఇప్పుడు ప్రణీత్ రావుని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి మరి ఈరోజు సాయంత్రం లోపు కూడా మరి రిమాండ్కి తరలిస్తారనే సమాచారం కూడా ఉంది. మరి రిమాండ్కి తరలించిన తర్వాత మరి అక్కడి నుంచి మళ్ళీ తనని కస్టడీలోకి తీసుకోబోతున్నారు అనే సమాచారం కూడా ఉంది సంజన. నిర్మలా, చెప్పండి. 2 రోజులుగా పంజగుట్ట పోలీసులు వచ్చేసి సిరిసిల్లలోనే మకాం వేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకెవరైనా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోందా? అవును సంజన, 2 రోజులుగా గట్టి నిఘా అయితే పంజగుట్ట పోలీసులు సిరిసిల్లాలో వేశారు. వేసి కూడా తన నివాసంలోనే ప్రణీత్ రావుని అయితే అరెస్ట్ చేసినట్లుగా కూడా ఉంది. అదేవిధంగా తన వెనక ఎలాంటి హస్తాలు ఉన్నాయి, ఎంత పెద్ద రాజకీయ బడా నేతలు ఉన్నారా లేకపోతే ఏంటి, ఎవరున్నారా అనే సమాచారం కూడా తెలియాల్సి ఉంది. ఆ కేసు పైన పోలీసులు అయితే గట్టిగా దర్యాప్తు చేస్తున్నారు. అదే కాకుండా తను గతంలో కూడా ప్రముఖ నాయకులే కావచ్చు, అలాగే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే కావచ్చు, తను ఫోన్ ట్రాపింగ్లు కూడా చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు ఉన్న డేటాను కూడా, సిస్టమ్స్ అన్ని కూడా ధ్వంసం చేసి డేటాను డిలీట్ చేసినట్టుగా కూడా తన మీద ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆ విషయం పైన కూడా గట్టి నిఘా కూడా పెట్టి చర్యలు కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులే. పంజాగుట్ట పోలీసులు అయితే తన వెనుక ఉన్న ఇంకా మరెంతమంది ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే గట్టిగానే కనిపిస్తున్నాయి సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ నిర్మలా.